ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విద్యార్థుల అటెండెన్స్ నిర్దిష్ట విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. అనారోగ్యం పాలైన విద్యార్థుల విషయంలో హాజరు నిబంధనలు సహేతుకం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్ట శాతం హాజరు లేని కారణంగా పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడాన్ని తప్పుబట్టింది. విజయనగరం జిల్లా రాజాంలోని జిఎంఆర్ ఐటీలో బీటెక్ చదువుతున్న బీవీకే కౌశిక్ అనే విద్యార్థి అనారోగ్యం కారణంగా గతేడాది కొన్ని రోజులు తరగతులకు హాజరు కాలేకపోయాడు. ఆ విద్యార్థికి హాజరు తక్కువగా ఉండడంతో కాలేజీ సిబ్బంది అతన్ని 3వ సెమిస్టర్ పరీక్షకు అనుమతించలేదు. ఆ వెంటనే కౌశిక్ హైకోర్టును ఆశ్రయించారు. ఫలితాలు వెల్లడించేలా ఆదేశించాలని, 4వ సెమిస్టర్కు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరాడు. ఈ మేరకు ఈ 2 పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు పరీక్ష రాయడానికి అనుమతిచ్చింది. విద్యార్థి కౌశిక్ అనారోగ్యం కారణంగా తరగతులకు హాజరు కాలేకపోయారని, వెంటనే ఆ ఫలితాలను వెల్లడించాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు. అలాగే కౌశిక్ను తరగతులకు అనుమతించాలని జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపల్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఆదేశించారు. అనారోగ్యానికి ఎప్పుడు గురవుతామనేది మనిషి చేతుల్లో ఉండదని, మనిషి నియంత్రణలో లేని ఇలాంటి అంశాల్లో అనారోగ్యం పాలైన విద్యార్థుల హాజరు శాతంపై నిబంధనలు సరికాదని అభిప్రాయపడింది. విద్యార్థి పరిస్థితిని గమనించకుండా ఇంత శాతం హాజరు లేకపోతే పరీక్షలు రాయడానికి అనర్హులవుతారు అనడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆ విద్యార్థికి నిబంధన పెట్టడానికి వీల్లేదు. అలాంటి నిబంధన సహేతుకం కాదని వ్యాఖ్యానించింది. ఈ నిబంధన ప్రభుత్వం తీసుకురాలేదని ప్రైవేటు కాలేజీ తీసుకొచ్చిందన్నారు న్యాయమూర్తి. మానవ నియంత్రణలో లేని విషయాల్లో నిబంధనలు పెట్టడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తమీద హాజరు నిబంధనపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రైవేటు కాలేజీల్లో అటెండెన్స్ విషయంలో కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు. హాజరు సరిగా లేని వారిని పరీక్షలు రాయనీయడం లేదు. అయితే ఈ కేసులో మాత్రం విద్యార్థి అనారోగ్యం కారణంగా కాలేజీకి రాలేకపోయారు, పరీక్షలు రాయలేకపోయారు. అందుకే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.